ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अध अष्टादशोऽध्यायः मोक्षसंन्यासयोगः। మూడో శ్లోకం. త్యాజ్యం దోషవతిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదాన తపః కర్మ న త్యాజ్యమితి చాపరే. మరికొందరు పండితులు ఏమంటారంటే అసలు కర్మలు చేయటమే దోషం కాబట్టి అన్ని కర్మలను వదిలిపెట్టాలి అని అంటారు. కానీ మరి కొంతమంది పండితులు అలా కాదు, అన్ని కర్మలను వదలటం మంచిది కాదు, యజ్ఞము దానము తపస్సు మొదలగు కర్మలను వదిలిపెట్టకూడదు అని అంటారు. వ్యాసుల వారు ఈ శ్లోకంలో మరికొంతమంది పండితులు బాగా తెలిసిన వారి యొక్క అభిప్రాయం కూడా వివరించారు. ఆయన ఏమంటారంటే కోరికతో చేసే కర్మలే కాదు, ఏ కర్మ చేసినా దానికి పాపమో పుణ్యమో ఏదో ఒకటి వస్తుంది, అందుకని అది దోషభూయిష్టం కాబట్టి కర్మలను అన్నింటినీ పెట్టడం మంచిది అని అంటారు. మరికొంతమంది పండితుల వాదన ఏంటి, అది ఎలా కుదురుతుంది, యజ్ఞాలు యాగాలు వ్రతాలు దానాలు తపస్సు మొదలగు దేవతలను ఆరాధించే కర్మలను ఎలా విడిచిపెడతాము, వాటిని వదిలిపెట్టకూడదు అని వాదిస్తారు. కర్మలు మన మనసుకు సంకల్పిస్తాయి, ఇంద్రియాలతో చేస్తాము. ఈ కర్మలను లోపల ఉన్న ఆత్మ సాక్షిగా చేస్తుంటుంది. ఈ కర్మల వల్ల వాసనలు అంటుకుంటాయి కాబట్టి అసలే కర్మలు చేయకపోతే బంధనములు వాసనలు ఉండవు కదా, మోక్షం వస్తుంది కదా అని కొందరు వాదిస్తుంటారు. మరికొంతమంది రోజు ఏదో ఒక కర్మ చేయాలి కదా, లేకపోతే జీవితం గడవదు కదా, మంచి మార్గంలో నడవాలంటే దేవతారాధన యజ్ఞయాగాలు చేయాలి కదా, అవి కర్మలే కదా, కాబట్టి అసలు కర్మలు చేయకుండా ఉండటం సాధ్యం కాదు కదా అని మరికొందరు వాదిస్తారు అని వ్యాసుల వారు ఇరుపక్షాల వాదనలను మనకు చెప్పారు. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఆ కాలంలో కర్మల గురించి పండితులు వేదాంతులు చేసే వాదనల గురించి చెప్పి తన నిశ్చయాన్ని గురించి కూడా ఇలా చెబుతున్నారు. 4వ శ్లోకం. నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరతస్తమా త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తితః. ఓ అర్జున, విభిన్న వాదములతో కూడిన కర్మత్యాగము కర్మఫల త్యాగము వీటి గురించి నా నిశ్చయమును కూడా విను. ఈ త్యాగం అనేది 3 విధాలుగా చెప్పబడింది. ఓ అర్జున, కర్మల గురించి కర్మలను వదిలిపెట్టడం గురించి నా నిశ్చయాన్ని విను అని అన్నాడు. కాబట్టి మనం పరమాత్మ చెప్పిన విషయాన్నే ఆచరించాలి. పండితులు వేదాంతులు బాగా చదువుకున్నవారు తమకు తోచింది చెబుతారు, వాటికన్నా పరమాత్మ గీతలో చెప్పిందే మనకు ముఖ్యం. కృష్ణుడు ముందు త్యాగం గురించి చెబుతున్నారు. అర్జునుడు సన్యాసము త్యాగం అనే 2 విషయాలు అడిగాడు. కానీ కృష్ణుడు త్యాగము అనే పదం గురించి మాత్రమే వివరణ ఇస్తున్నాడు. అంటే సన్యాసము త్యాగము 2 ఒకటే, వేరు కాదు. సన్యాసమే త్యాగము, త్యాగమే సన్యాసము. ఈ రెండింటిలో ఉన్న భావము తనకు ఉన్న దానిని విడిచిపెట్టడమే. కాబట్టి ముందు త్యాగము గురించి వివరణ ఇస్తున్నాడు పరమాత్మ. అంటే సన్యాసము గురించి కూడా చెబుతున్నాడు అని మనం భావించాలి. ఓ అర్జున, ఈ త్యాగం 3 విధాలుగా చెప్పబడింది అని త్యాగములో ఉన్న విభాగాల గురించి తరువాతి శ్లోకంలో వివరించాడు పరమాత్మ. 5వ శ్లోకం. యజ్ఞదాన తపః కర్మ న త్యాజ్యం కార్యమేవ తత్
యజ్ఞోదానం తపచ్చైవ పావనాని మనీషిణాం. వివేకవంతులైన మానవులు యజ్ఞము, దానము, తపస్సు మొదలగు పుణ్యకార్యాలు, దైవ కార్యాలు ఎన్నటికీ విడిచిపెట్టకూడదు. ఎందుకంటే యజ్ఞము, దానము, తపస్సు మొదలైన దైవ కార్యములు వివేకవంతులైన మానవులను పునీతులుగా, పవిత్రులుగా చేస్తాయి. మానవులకు యజ్ఞాలు, యాగాలు చేయటం, తపస్సు చేయటం, దానం చేయటం ముఖ్యమైన పనులు, చేయదగిన కర్మలు. వాటిని ఏ పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకూడదు. అవి అన్నీ చెయ్యదగ్గ కర్మలే. జ్ఞానులు కూడా వీటిని ఆచరించాలి. ఎందుకంటే యజ్ఞములు, తపస్సు, దానములు మనస్సుకు పవిత్రతను, శాంతిని, చిత్తశుద్ధిని చేకూరుస్తాయి. అలా కాకుండా ఏ పని చేసినా దానికి ఫలితం వస్తుంది, ఫలితం వలన బంధనం కలుగుతుంది, కాబట్టి ఏ పని చేయకూడదు అని చెప్పటం దారుణం. ఈ సిద్ధాంతం మనుషులను సోమరులుగా తయారు చేస్తుంది. కాబట్టి గృహస్థు కానీ, జ్ఞాని కానీ తనకు విధించిన కర్మలను చేయక తప్పదు. నాకంతా తెలుసు, నేను ఏమీ చేయకపోయినా దోషం లేదు అని ఏమీ చేయకుండా ఉండకూడదు. కాకపోతే యజ్ఞ, దాన, తపస్సులు నిష్కామంగా ఎటువంటి ఫలితం ఆశించకుండా చెయ్యాలి. వచ్చిన ఫలితమును పరమేశ్వరునకు అర్పించాలి. ఇలా చెయ్యాలి. కానీ నేను పండితుణ్ణి, తెలివి కలవాడిని, జ్ఞానిని, నేను ఏ కర్మలు చేయకూడదు అని అనటం తప్పు అని పరమాత్మ అంటున్నారు. ఈ శ్లోకంలో మనీషినాం అంటే బుద్ధిమంతులు, పండితులు, సన్మార్గులు అయిన మనుషులు అని అర్థం. వారి శరీరములను, మనసులను పావనం చేసే, పవిత్రం చేసే పరమ పవిత్రములైన యజ్ఞములు, యాగములు, దానము, తపస్సు, పూజలు వదలరాదు అని భావం. కాబట్టి యజ్ఞయాగాలు, దానాలు, తపస్సు, పూజలు, వ్రతాలు అన్నీ కూడా ఎటువంటి ఫలాపేక్ష లేకుండా చెయ్యాలి. ఇక్కడ అందరికీ ఒకే సందేహం కలుగుతుంది, సన్యాసులు అన్నీ వదిలివేయాలి కదా, మరి ఇలా యజ్ఞాలు, యాగాలు, తపస్సు, దానాలు చేయమని పరమాత్మ చెప్పటం ఏమిటి అని అనుకోవచ్చు. ఇక్కడ మనుషులు రెండు రకాలు. యోగారూఢులు, జ్ఞాన సంపన్నులు. వీరికి ఏమీ అక్కర్లేదు, ఏమీ చేయనక్కర్లేదు. జీవన్ముక్తులు ఇటువంటి స్థితికి చేరుకున్న తరువాత ఈ యాగములు, తపస్సు, దానములు ఏమీ చేయనక్కర్లేదు. కానీ అర్జునుడికి కానీ, మనలాంటి వారికి కానీ ఇంకా పరిపూర్ణమైన జ్ఞానం రాలేదు. మనం ఇంకా యోగారూఢులము కాము. కాబట్టి మనకు యజ్ఞయాగములు, దానములు, తపస్సు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవి మన మనస్సును పవిత్రం చేస్తాయి. యోగారూఢ స్థితిని చేరుకోవటానికి, మనస్సు నిర్మలం కావటానికి ఇవి మార్గాలు. అందుకని యజ్ఞ, దాన, తపస్సులు అందరూ చెయ్యాలి అని ఈ శ్లోకంలో వివరించారు పరమాత్మ. హరే కృష్ణ.